చిన్నప్పుడు స్కూల్లోని హోంవర్క్ చేయకపోతే బయటికి వెళ్ళిపోండి అన్నారు సార్. అన్నారని నేను ఇస్తుంటే నా పక్కడు రే కూర్చోహే సార్ ఎలాగో చూడరు కదా హోంవర్క్ అన్నాడు. నిజమే, ఆయన హోంవర్క్ చెకింగ్ ఏం చేయరనమాట. చేయకపోతేనే నేను వెళ్ళలేదు కూర్చుని క్లాస్లోని. కూర్చుని పోతే ఆ హోంవర్క్ చేయలేని వాళ్ళు కొడేశారు. మాకు పాఠం చెప్తున్నారు. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత నాకు టెన్షన్ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. చేతులకి చెమటలు పడేసి చేతులు గట్ట పిసికేసుకుంటున్నాను. రాజా నీ హోంవర్క్ పట్టరా అంటారేమో అని టెన్షన్ వచ్చేస్తుంది నాకు. వచ్చేస్తుంటే ఆయన పాఠం చెప్తున్నారు కానీ నాకు ఏమి ఎక్కుతులేదు. చివరి వచ్చేస్తున్నా చేతులు గట్ట. దీనికంటే హోంవర్క్ చేయలేదని ఒప్పేసుకుని ఆయన దగ్గర 4 తన్నులు తినేసి బయట నుంచి ఉంటే ఎంతో సుఖం, ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ క్లాస్లో కూర్చున్నాం కానీ ఫ్యాన్ కింద చెమటలు పడేస్తున్నాయి, భయం వేస్తుంది. అయ్య బాబాయ్ పీరియడ్ ఎప్పుడు వద్దా అని అలా గుండె గంట భారంగా గడిచిందనమాట. గుండె 90లో కొట్టేసుకుంది. తప్పు చేయడం అన్నా ఒప్పు చేయడం అన్నా మనకు ధైర్యంతో మనం చెయ్యాలి తప్ప పక్కోడు పర్లేదు కదా ఆడు చేస్తున్నారు కదా అని మనం ఎప్పుడు చేయకూడదు. ఏమో ఆడికి అలా అలవాటు, ఆడికి ధైర్యం ఉంది, మనకు ధైర్యం లేదు, మనం ముందే దొరికేస్తాం. అలవాటు లేనివాడు తప్పు చేయడానికి అందరికన్నా ముందు ఆడే దొరికేస్తాడు. అందుకని అలవాటు లేని తప్పులు చేయకండి.